హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25కి సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ డేట్స్ అనేవి మనకి ఇందాకే రిలీజ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు ఒకసారి డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఎప్పుడున్నాయి, ఓకేనా, అండ్ ఆ డేట్స్ ఒకసారి క్లియర్గా డిస్కస్ చేస్తూ వెళ్దామండి. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్న మనకు తెలిసిందే ఈ టాపిక్ గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, అవునా? సో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో తెలంగాణ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ అండ్ అలాగే టెట్‌కి సంబంధించి కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఎగ్జామ్ డేట్స్ అనేవి. ఒకసారి మనం చూద్దామండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్‌లో రిలీజ్ అవ్వబోతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 2025లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ఏమో జూలై 2025లో ఉండబోతుంది. ఓకేనా? ఇది గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషన్ ఇంకా ఎగ్జామ్ మంత్స్ అనమాట. అండ్ అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ ఏమో మే 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. ఎగ్జామ్ ఏమో అక్టోబర్ 2025లో ఉండబోతుంది. గ్రూప్ 3, ఓకేనా? సో ఇక్కడ గ్రూప్ 3 ఏంటంటే ఇందులో గ్రూప్ 4 పోస్టులు కూడా క్లబ్ చేయడం జరిగిందనమాట. మళ్ళీ సపరేట్గా గ్రూప్ 4కి ఎగ్జామినేషన్ అంటూ లేదు. ఆ పోస్టులు కూడా ఇక్కడ అండర్ గ్రూప్ 3 ఎగ్జామ్ లైక్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ క్లబ్ చేశారు గ్రూప్ 4 పోస్టులు కూడా గ్రూప్ 3కే. ఓకేనా? సో దీని నోటిఫికేషన్ జూలై 2025లో రాబోతుంది. ఎగ్జామ్ ఏమో మనకి 2025 నవంబర్లో ఉండబోతుంది. ఓకేనా? అండ్ టీజీపీఆర్బీకి సంబంధించి ఎస్ఐ, ఓకే. సో ఇదేంటంటే మనకి ఏప్రిల్ నోటిఫికేషన్ రాబోతుందండి. అండ్ ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత లైక్ మనకి ఏంటంటే ఈవెంట్స్ కానివ్వండి, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇవన్నీ ఏంటంటే ఫాలోయింగ్ ప్రొసీజర్ కాబట్టి అవి ఇంకా డేట్స్ ఏమి అనౌన్స్ చేయలేదు. బట్ ఇప్పుడైతే నోటిఫికేషన్ ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామ్ని అనౌన్స్ చేశారు ఎస్ఐకి సంబంధించి. అండ్ కానిస్టేబుల్ రిలేటెడ్గా అయితే నోటిఫికేషన్ ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఆగస్ట్లోనే ఉండబోతుంది ఎస్ఐ అండ్ అలాగే కానిస్టేబుల్కి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఇప్పటి వరకు వెయిట్ చేశారో, ప్రీవియస్గా ఛాన్స్ మిస్ అయ్యారో, సో మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఎగ్జాక్ట్గా మీకు 1 ఇయర్ టైం ఉందండి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి కూడా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ప్రీవియస్గా ఉన్న ప్రిలిమ్స్ మిస్ అయినట్లయితే మళ్ళీ ఇప్పుడు మీకు ఫిబ్రవరిలో ఉండబోతుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో వెరీ సూన్ ఉంది, ఓకేనా? సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అండ్ అలాగే మనం ఇంకా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్లో మనకి గ్రూప్స్ ఎగ్జామ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఇవే కాకుండా డిఫరెంట్ లైక్ ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ కానివ్వండి, ట్రాన్స్కో, సో ఇవి కూడా ఎగ్జామ్ లైక్ డేట్స్ ఇంకా నోటిఫికేషన్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఒకసారి మనం వాటిని కూడా చూద్దాము, ఎందుకంటే అదర్ ఆస్పిరెంట్స్ కూడా ఇక్కడ వీడియో వాచ్ చేస్తున్నారు, అవునా? సో ఇది మనకి ప్రీవియస్గా ఆల్రెడీ ఇప్పుడు జరగబోయేదండి. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు మనకి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది. ఇది మెయిన్స్కి రిలేటెడ్గా అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగుతాయి గ్రూప్ 1 మెయిన్స్. గ్రూప్ 3 ఎగ్జామ్ మనకు తెలిసిందే నవంబర్ 17 అండ్ 18 ఉంది, అవునా? సో ఇవి మనకు ఆల్రెడీ 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా జరిగింది గ్రూప్ 1కి సంబంధించి. మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయండి, ఓకేనా? అంటే కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి అంటే సెప్టెంబర్లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ రాబోతుంది ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి, ఓకేనా? అండ్ నర్సింగ్ ఆఫీసర్ లేదా దాన్నే ఫార్మసిస్ట్, ఓకేనా? సో వీటికి సంబంధించి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ ఏమో నవంబర్ 2024 అండి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు ఈ కాలంలో మనకి. సో ఓకేనా? ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి డిలే చేయకుండా. మీకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుందండి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి. నవంబర్లో ఎగ్జామ్ ఉండబోతుందని మనకి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. అండ్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి, ఓకేనా? సో మనకి ఏంటంటే ఆల్రెడీ చెప్పారు, ఇది మనకి అంటే లైక్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ చేశారు ప్రీవియస్ అనమాట. ఇది డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందని, అవునా? అండ్ నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్ ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ మీరు చూడండి, ఇంజనీరింగ్ అండ్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ అండ్ డిసిఎల్కి సంబంధించండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, అదర్ పోస్టులు. దీనికి నోటిఫికేషన్ అక్టోబర్లో మళ్ళీ రాబోతుందండి, అక్టోబర్ 24కి. జాన్ 2025లో మనకి ఎగ్జామ్ ఉండబోతుంది, ఓకేనా? అక్టోబర్ 2024లో 2024లో నోటిఫికేషన్ వస్తే మీకు జనవరి 2025లో ఎగ్జామినేషన్ ఉండబోతుందండి. అండ్ అలాగే గెస్టెడ్ కేటగిరీకి సంబంధించి ఇంజనీరింగ్ సర్వీసెస్లో అక్టోబర్లో దీనికి కూడా నోటిఫికేషన్ రాబోతుంది, ఈ అక్టోబర్లో 2024లో. అండ్ వచ్చే సంవత్సరం దట్ ఈస్ 2025లో జనవరిలో మనకి ఎగ్జామ్ ఉండబోతుందండి, ఓకే? అండ్ అలాగే ఇక్కడ టెట్ ఎగ్జామ్ అండి. టెట్కి సంబంధించి ఇక్కడ మీకు ఈ జాబ్ క్యాలెండర్లో 2 సార్లు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది అనమాట. ఈ టెట్ ఇప్పుడు 2024లో నవంబర్లో మళ్ళీ మీకు నోటిఫికేషన్ ఇస్తారు. జనవరి 2025న ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారండి. ఇది మీకు ఏంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనమాట, తెలిసిందే కదా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది, ఓకే?
అండ్ అలాగే నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఇందాక నేను మీకు డిస్కస్ చేశాను న్యూ నోటిఫికేషన్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ఫస్ట్ స్లైడ్లోనే చెప్పాను కదా. సో ఒకసారి మళ్ళీ చూసుకోండి. అక్టోబర్లో ఉంటుంది మనకి, ఓకేనా. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ అన్నారు, అవునా. అండ్ అలాగే ఇంకొకటి గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్కి సంబంధించి, ఓకే. సో దీనికి సంబంధించి జనవరి 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్ 2025లో ఎగ్జామినేషన్ ఉండబోతుందండి. అండ్ దెన్ డిఎస్సి ఆఫ్ టీచర్స్ అండి. సో డిఎస్సికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఛాన్స్ మిస్ అయ్యారో, ఓకేనా. ఎందుకంటే కొంతమంది ప్రిపరేషన్ సరిగ్గా లేక కూడా ఈసారి టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్కి తక్కువ గ్యాప్ ఉందని కూడా చాలామంది ప్రిపరేషన్ని లైక్ డిలే చేయడం అండ్ అలాగే లైక్ ఎగ్జామినేషన్ ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా కూడా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమే మళ్ళీ మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఉండబోతుందండి ఫిబ్రవరి 2025లో. ఏప్రిల్ 2025లో ఎగ్జామినేషన్ ఉంది. సో ప్రాపర్గా మీరు ఈసారైనా షెడ్యూల్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అండ్ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎఫ్బిఓ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. మే 2025న మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు, ఓకేనా. సో ప్రతి దానికి కూడా ఇక్కడ మీరు క్వాలిఫికేషన్స్ చూసుకోండి, ఓకేనా. సో మీరు ఏ పర్టికులర్ ఎగ్జామినేషన్కి క్వాలిఫైయింగ్ ఉన్నారో సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్కి. ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకి లైక్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు ఆస్పిరెంట్స్ ఏంటంటే, ఓకే. అండ్ అలాగే టెట్ ఇందాక నేను చెప్పాను కదా ఎప్పుడండి మీకు, ఎస్ ఇక్కడ నవంబర్ 2024లో ఒక నోటిఫికేషన్ ఉంది. అండ్ అలాగే సెకండ్ నోటిఫికేషన్ మళ్ళీ టెట్ ఎప్పుడు ఉండబోతుంది అని అంటే ఏప్రిల్లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది 2025లో అండి. అది మీకు జూన్లో ఎగ్జామినేషన్ ఉండబోతుంది, ఓకేనా. సో ఇక్కడ 2 టైమ్స్ ఉంటుంది మీకు, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ టెట్ గురించి ప్రీవియస్గా చాలా వరకు మిస్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో టెట్ ఈసారి ఇప్పుడు రాబోయే దాంట్లో 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి, అంటే 2 సార్లు మీకు నోటిఫికేషన్ ఇష్యూ చేయబోతున్నారు అనమాట, ఓకేనా. అండ్ ఇందాక గ్రూప్ 1 ప్రిలిమ్స్ డిస్కస్ చేసాం. అండ్ అలాగే మెయిన్స్ కూడా చెప్పాను కదండి మీకు, ఎగ్జామినేషన్ జూలైలో ఉండబోతుంది అనమాట 2025లో మళ్ళీ నెక్స్ట్ మెయిన్స్, ఓకేనా. ఇది న్యూ నోటిఫికేషన్ గ్రూప్ 1ది. అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నేను ఇందాక వాళ్ళు డిస్కస్ చేశాను మీకు, ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఆగస్ట్లో మీకు ఎగ్జామినేషన్ ఉండబోతుందండి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో కాన్సన్ట్రేట్ చేయండి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా. సో మీరు క్వాలిఫికేషన్స్ కూడా చూసుకోండి. అండ్ అలాగే కానిస్టేబుల్కి సంబంధించి కూడా, ఓకే. అండ్ ఈసారి మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి. కరెక్ట్గా మీకు 1 ఇయర్ ఉంది, ఆగస్ట్ టు ఆగస్ట్. సో 1 ఇయర్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ప్యారలల్గా మీరు, ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ అదర్ డిఫరెంట్ పొజిషన్స్ ఇక్కడ లైక్ డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే రిక్రూట్మెంట్స్ ప్రాసెస్ సంబంధించి మనం అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అండి, లైక్ లెక్చరర్స్ కానివ్వండి, లైబ్రరీన్స్, ఓకే. అండ్ ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్. సో అలా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్లో ఎస్పెషల్లీ కాలేజెస్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్కి సంబంధించి జూన్లో నోటిఫికేషన్ రాబోతుంది 2025లో. సెప్టెంబర్ 2025లో మనకి ఎగ్జామినేషన్ ఉండబోతుందండి, ఓకేనా. ఇక్కడ పీజీకి సంబంధించి అనమాట విత్ నెట్ అండ్ ఎస్ఎల్ఈటీ పిహెచ్డి ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్కి, ఓకే. క్వాలిఫికేషన్స్ కూడా చూసుకోండి మీరు ఈ అకాడమిక్ పోస్ట్కి సంబంధించి. అండ్ అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ అండ్ ఈక్వివలెంట్ పోస్ట్ ఇన్ ద రెసిడెన్షియల్ కాలేజెస్ అనమాట ఇది, ఓకే. సో దీనికి కూడా జూన్లోనే లైక్ నోటిఫికేషన్ రాబోతుంది. ఎగ్జామ్ ఏమో సెప్టెంబర్లో ఉండబోతుందండి. అండ్ నెక్స్ట్ వన్ నేను ఇందాక మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను గ్రూప్ 2కి సంబంధించి లైక్ న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది, ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కూడా అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ సపరేట్ నోటిఫికేషన్ ఉంది, కానీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఏమో డైరెక్ట్ మనకి దీంట్లోనే ఇంక్లూడ్ చేశారనమాట గ్రూప్ 2లో, ఓకేనా. సో ఇది మే 2025న న్యూ నోటిఫికేషన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ ఇష్యూ చేసింది డిసెంబర్ 2024లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ డిసెంబర్ తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే వచ్చే సంవత్సరం అండి 2025లో అక్టోబర్లో మనకు మళ్ళీ ఎగ్జామ్ ఉండబోతుంది గ్రూప్ 2ది. సో ప్రాపర్గా అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు డిసెంబర్కి రీచ్ అవ్వలేము అన్న ఆస్పిరెంట్స్ ఇంకా ఎవరైనా బిగినర్స్ ఉన్నా కూడా అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు ఎగ్జామినేషన్ ఉండబోతుంది, ఓకేనా. మేలో నోటిఫికేషన్ రాబోతుంది. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఈసారి, అన్నీ కూడా మనకి ముందుగానే క్యాలెండర్ రిలీజ్ అయింది కాబట్టి, ఓకే. అండ్ గ్రూప్ 3కి సంబంధించి నేను చెప్పాను కదా జూలైలో మీకు నోటిఫికేషన్ రాబోతుందండి, జూలైలో మీకు నోటిఫికేషన్ రాబోతుంది, ఓకేనా. అండ్ నవంబర్ 2025లో మనకి ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఇప్పుడు మనకి ఏంటండి నవంబర్ సేమ్ ఎగ్జాక్ట్ మళ్ళీ 1 ఇయర్కి గ్రూప్ 3 ఉంటుందండి, ఓకేనా. సో ఇందులో గ్రూప్ 4 పోస్టులు కూడా క్లబ్ చేయడం జరిగిందనమాట, కంబైన్డ్ విత్ గ్రూప్ 3 అనమాట. గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3కి సంబంధించి మళ్ళీ సెపరేట్గా గ్రూప్ 4 అంటూ ఎగ్జామ్ మనకి ఉండదన్నమాట. సో ఆ పోస్టులు కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి సేమ్ ఎగ్జామ్ అనమాట, ఓకేనా. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ అనమాట. ఇది కూడా లైక్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్లో E2 గ్రేడ్కి సంబంధించి, అండ్ అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ రిలేటెడ్ టు E2 గ్రేడ్కి సంబంధించి సివిల్లో కానివ్వండి, ఓకేనా. అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి E3 గ్రేడ్లో కూడా
వీటికి సంబంధించి నోటిఫికేషన్ జూలై 2025లో, ఎగ్జామ్ ఏమో నవంబర్ 2025లో అండి. ఓకేనా? సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా చూసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. సో మొత్తంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 20 డిపార్ట్మెంట్స్. ఓకే. సో 20 డిపార్ట్మెంట్స్ అని చెప్పలేము మనము. లైక్ 20 న్యూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి ఈ జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇంక్లూడింగ్ ఎస్ఐ కానిస్టేబుల్, టెట్ 2 టైమ్స్ ఇచ్చారు. అవునా? అండ్ అలాగే డిఎస్సి. ఓకే. అండ్ అలాగే మనకి ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్కి సంబంధించి. ఓకే. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, లెక్చరర్ పోస్ట్కి సంబంధించి, ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి. సో ఇలా వేరియస్ పోస్ట్కి సంబంధించి మనకి ఈసారి నోటిఫికేషన్స్, డేట్స్ అండ్ అలాగే ఎగ్జామ్ డేట్స్ ముందుగానే అనౌన్స్ చేశారు. ఓకేనా? సో మీరు ఇంకా ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ లైక్ బిగినర్స్ కూడా ఉన్నారో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మీకు 1 ఇయర్ ఆఫ్ టైం ఉందండి ప్రతి ఎగ్జామ్కి కూడా. సో ఇప్పటి నుండి మీరు ప్రిపరేషన్ని డిలే చేయకుండా ఇంకా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ విత్ దిస్. ఓకేనా? సో సో ఇది మనకి ఎగ్జామ్ లైక్ నోటిఫికేషన్ డేట్స్ అండ్ అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ అనమాట వీటికి సంబంధించినవి. అకార్డింగ్ టు మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇది. అండ్ అలాగే మీకు గ్రంథాలయ యాప్లో ఈజీపీఎస్సి సంబంధించి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి. 449 రూపీస్కి మొత్తంగా 20 టెస్ట్లు కవర్ అవుతాయండి. ఓకే. సో వీటికి సంబంధించిన షెడ్యూల్ అనమాట ఇది. మీకు 11 టెస్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము. సో రిమైనింగ్ కూడా మేము ఇక్కడ షెడ్యూల్ ప్రకారంగా అప్లోడ్ చేస్తాము. ఓకేనా? సో ఇది 31st అక్టోబర్ అండి. రెక్టిఫై చేసుకోండి జస్ట్ ఇక్కడ. ఓకేనా? ఇది మీకు 31st అక్టోబర్న ఈ పేపర్ 1 గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు మనకి తెలంగాణ జాబ్ క్యాలెండర్ అండి. అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి, లైక్ మనకి మంత్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతుంది, ఏ ఎగ్జామినేషన్ ఏ నెలలో ఉండబోతుంది అనేది. ఓకేనా? సో ఐ థింక్ మీకు ఈ వీడియోతో లైక్ అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఇప్పుడు రీసెంట్ ఎందుకంటే ఇప్పుడే రిలీజ్ చేశారు కాబట్టి మాకు వచ్చిన కొన్ని డౌట్స్ కానీ స్టూడెంట్స్ వచ్చిన మెసేజెస్ ఏంటి అంటే లైక్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు ఇంక్లూడ్ చేశారా లేదా అందరికీ ఐడియా ఉండకపోవచ్చు. సో అందుకోసమే ఈ వీడియోతో నేను మీకు క్లియర్ చేశాను. మొత్తంగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్స్లో ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి, ఏ మంత్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు అనేది. ఓకేనా? సో ఐ హోప్ మీరు ఈ వీడియోతో క్లియర్ ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ మీట్ అవుదాము విత్ ద కంటెంట్. ఓకే. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్.